నమస్కారం ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇవి MIVI DuoPods F50 వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఈ వచ్చేసరికి ప్రైస్ ₹1299 పెట్టారు, కాకపోతే ఇది ఫస్ట్ సేల్లో ₹999 అయితే అమ్ముతున్నారు. ఇది MIVI వెబ్సైట్లో అండ్ ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీలో 5 ఈ ఇయర్ ఫోన్స్ అయితే గెలుచుకోవచ్చు. గివ్ అవే లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మనం ఫస్ట్ అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. MIVI DuoPods F50 ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్, డీప్ అండ్ పవర్ఫుల్ బేస్ అంటున్నారు. దీనిలో మనకి 13mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. మేడ్ ఇన్ ఇండియా, ఇవి ఇండియాలోనే తయారు చేస్తున్నారు. హైదరాబాద్లో వీళ్ళ ప్లాంట్ అయితే ఉంది. అండ్ 50 hours ప్లే టైమ్. సో ఇది దీనిలో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇవి మీకు లాంగ్ బ్యాటరీ లైఫ్తో అయితే వస్తున్నాయి. దీనిలో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అట్లాంటివి అయితే ఏముండవు. బడ్జెట్ ఇయర్ ఫోన్స్ ఇవి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే దీనికి సంబంధించి అయితే మెన్షన్ చేస్తారు. ఇవన్నీ మనం లోపల అయితే మాట్లాడుకుందాం. ఇంకా బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మనకి కేస్తో పాటు బడ్స్ అయితే ఉంటాయి. అండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్ని వారంటీ కార్డు ఉన్నాయి. అండ్ Type-C కేబుల్ ఇస్తున్నారు బాక్స్లో. ఇది Type-C పోర్ట్తో వస్తుంది. ఇంకా నెక్స్ట్ దీని ఫిజికల్ వరకు చూసుకుంటే డిజైన్ కొద్దిగా డిఫరెంట్ ఉంది. F40తో కంపేర్ చేస్తే F50 ఇది కొద్దిగా సర్క్యులర్ డిజైన్లో అయితే వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే MIVI బ్రాండింగ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ LEDs కనిపిస్తున్నాయి. ఇది మీకు ఛార్జింగ్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అండ్ బాటంలో వస్తే Type-C పోర్ట్ ఉంది. అండ్ కేస్ ఓపెన్ చేస్తే ఇవి బడ్స్ అయితే, ఇవి ఇన్నియర్ టైప్ అయితే కావు. దీనిలో కూడా మీకు ఒక లైట్ అయితే కనిపిస్తుంది, LEDs. నెక్స్ట్ ఈ లైట్ కింద మీకు చిన్న టచ్ ఏరియాలా కనిపిస్తుంది కదా, ఇది మల్టీ ఫంక్షన్ బటన్. ఇక్కడ నుంచి మీరు సాంగ్ పాస్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు, రకరకాల పనులు చేయొచ్చు. అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. అండ్ ఇది పేర్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ మీరు క్యాప్ ఓపెన్ చేసి బడ్స్ బయట తీయండి. మీరు ఏదైతే మొబైల్కి పేర్ చేయాలనుకుంటున్నారో మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసి చూడండి, మీకు MIVI F50 అని కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు వీటిని కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా దీని టచ్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే లాంగ్ ప్రెస్ చేస్తారు అనుకోండి. రైట్ సైడ్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి వాల్యూమ్ పెరుగుతుంది, లెఫ్ట్ సైడ్ లాంగ్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది. అండ్ సింగిల్ ట్యాప్ చేస్తే సాంగ్ పాజ్ అవుతుంది, మళ్ళీ సింగిల్ ట్యాప్ చేస్తే ప్లే అవుతుంది. అండ్ ఒకవేళ మీకు ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, ఫోన్ కాల్ వచ్చినప్పుడు కూడా సింగిల్ ట్యాప్ చేసి లిఫ్ట్ చేయొచ్చు. కట్ చేయాలనుకుంటే లాంగ్ ప్రెస్ చేయండి, కట్ అయిపోతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలనుకుంటే రైట్ ఇయర్ బడ్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మీరు నెక్స్ట్ సాంగ్కి వెళ్తారు. లెఫ్ట్ ఇయర్ బడ్ మీద డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ ట్రాక్ అయితే వస్తారు. అండ్ ట్రిపుల్ ట్యాప్ కూడా ఫంక్షన్ ఉంది. ట్రిపుల్ ట్యాప్ చేశారనుకోండి వాయిస్ అసిస్టెంట్ అయితే మీకు యాక్టివేట్ అవుతుంది. సో ఇది టచ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇంకా ఇయర్బడ్స్ మీకు IPX4 రేటింగ్తో వస్తున్నాయి. మీకు నార్మల్గా స్వెట్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు. మీరు జిమ్కి ఇట్లాంటి వాటికి తీసుకెళ్ళినప్పుడు మీకు స్వెట్ని అయితే రెసిస్ట్ చేయగలదు. అండ్ కాలింగ్ విషయానికి వస్తే మాత్రం ఇందులో మీకు డ్యూయల్ మైక్స్ అయితే ఉంటాయి. సో మీరు ఫోన్ కాల్స్ ఇట్లాంటివి మాట్లాడడానికి అయితే మీకు చాలా బాగుంది. ఎక్కడ మనకి డిస్ట్రాక్షన్ లేదా, మనం మాట్లాడే అవతల వాళ్ళు క్లియర్గా వినిపిస్తుంది, వాళ్ళు మాట్లాడుకో మనకు బాగానే వినిపిస్తుంది. సో ఫోన్ కాల్స్ కూడా మీరు దీని నుంచి అటెండ్ చేయొచ్చు. ఇవి బ్లూటూత్ 5.1 మీద రన్ అవుతాయి. బ్లూటూత్ రేంజ్ వచ్చేసరికి 10 meters వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకా దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం సౌండ్ క్వాలిటీ ప్రైస్కి ₹999 గుడ్ అని చెప్పొచ్చు. అండ్ దీనిలో మీకు ఇది వీళ్ళు ఇన్ ఇయర్ టైప్ ఇస్తే ఇంకా బాగుండేది. ఫిట్టింగ్ లోపలికి వెళ్తుంది, ఇంకా మీకు బేస్ ఇంకా పర్ఫెక్ట్ వినిపిస్తుంది. దీనిలో మీకు 13mm డ్రైవర్స్ ఉన్నాయి. బేస్ అయితే చాలా బాగుంది. మీరు ఇట్లా పెట్టుకున్నారనుకోండి, ఫిట్టింగ్ ఇట్లా పెట్టుకుంటే మీరు బేస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు ఒకవేళ ఇన్ ఇయర్ అయితే మాత్రం ఇంకా లోపలికి వెళ్తుంది, ఇంకా బెటర్ మీకు వస్తుంది. ఇవైతే నార్మల్గా అయితే ఉన్నాయి, కాకపోతే సౌండ్ అయితే బాగుంది దీనిలో ఆ ప్రైస్కి. బేస్ బాగుంది అండ్ మిడ్స్ బాగున్నాయి, హైస్ ఓకే. మీకు ఓవరాల్ సౌండ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ₹999 కాబట్టి పెద్ద కంప్లైంట్స్ అయితే ఏమి లేవు. అండ్ ఇది దీనిలో మీకు గేమింగ్ మోడ్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. మీరు గేమ్స్ ఆడాలనుకుంటే నేను ఎప్పుడు TWS అయితే రికమెండ్ చేయను. ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలనుకుంటే వైడ్ ఇయర్ ఫోన్స్ యూస్ చేసుకొని ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ క్యాజువల్ గేమ్స్ ఆడాలైతే ఓకే, కానీ మీకు మరీ గేమింగ్ కోసం అయితే మాత్రం వైడ్ ఇయర్ ఫోన్స్ యూస్ చేసుకోండి. దీని బ్యాటరీ లైఫ్ దీనిలో ప్లస్ పాయింట్. బడ్స్లో మీకు 40 mAh బ్యాటరీ ఉంటుంది. కేసులో వచ్చేసరికి 500 mAh బ్యాటరీ ఉంటుంది. ఓవరాల్గా 50 hours వరకు ప్లేబ్యాక్ టైం అయితే మీకు వస్తుంది. అండ్ ఛార్జింగ్ పెట్టడం కూడా చాలా ఫాస్ట్గా అయితే ఛార్జ్ అయితే గంటలోపు దీన్ని మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. ఛార్జింగ్ స్పీడ్ అండ్ మనకి డిశ్చార్జ్ ఎక్కువసేపు అయితే మీరు సాంగ్స్ అయితే వినొచ్చు. ఇది ఓవరాల్గా MIVI F50 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఒకవేళ మీరు ఇయర్బడ్స్ని చెక్ చేయాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ గివ్ అవే లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.